రామ్నాథ్ గారు లేని స్కామ్ను సృష్టించారు. ఇది వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి మాట. కానీ న్యాయమూర్తి గారు కూడా మీరేదో ఊహించుకొని ఇది తయారు చేసుకొని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇవన్నీ చూపిస్తున్నట్టుగా ఉందని న్యాయమూర్తి గారు కూడా అన్నారంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి కామెంట్స్కి లేకపోతే ఇచ్చే స్టేట్మెంట్స్కి ఒక బలం చేకూరినట్టే కదా. ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే ఒక వాతావరణం అయితే వీళ్ళు ఫస్ట్ ఏదైనా ఒక వ్యక్తిని ఇరికించాలి ఒక కేసులో అన్నప్పుడు దాని మీద విపరీతంగా ఫస్ట్ ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం ఎలా ఉంటుందంటే ఏకంగా కోర్టుల మీద కూడా పడే స్థాయిలో చేస్తారు. నిజానికి బయట ఒత్తిడి ఏమీ లేకుండా ఉంటే న్యాయమూర్తి గారు నిన్న రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అడిగారు, సెప్టెంబర్ లో కేసు పెట్టారు కదా గతేడాది, మరి నగదు కానీ ఏదైనా డాక్యుమెంట్లు కానీ ఏమైనా సీజ్ చేశారంటే ఏమీ లేదు మేడం, ఏమీ లేదు సార్ అని చెప్పారు. దాంతో విస్మయం చేశారు న్యాయమూర్తి గారు, ఒక విస్మయం వ్యక్తం చేస్తూ సెప్టెంబర్ లో కేసు పెట్టారు, ఏమీ లేదంటున్నారు, మరి ఏంటంటే మీరు ఊహించుకున్నారా 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయిందని ఊహించుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారా అని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్ చేసిన తర్వాత సాధారణంగా అయితే అసలు రిమాండ్ రిపోర్ట్ కూడా తిరస్కరించాలి, ఆయనకి రిమాండ్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే ఏం ఆధారాలు లేవు. కానీ ఎందుకు అంటే న్యాయమూర్తులు కూడా ఒత్తిడిలో ఉన్నారా, ఈ స్థాయిలో ఇంత పెద్ద స్కాము అని ప్రచారం చేసిన తర్వాత మనం ఏదైనా రిమాండ్ ను తిరస్కరించడం అలాంటివి చేస్తే అనవసరంగా కోర్టును కూడా నిందిస్తారేమో అన్నట్లు ఒక ఒత్తిడి ఏమన్నా న్యాయమూర్తుల మీద కూడా పడుతోందా పరోక్షంగా అని అనిపిస్తుంది. కానీ రిమాండ్ రిపోర్టులు కూడా పూర్తిగా చదవకుండా దిగువ స్థాయి కోర్టులు ఈ విధంగా రిమాండ్లు విధించేస్తున్నాయని మొన్నగా సార్ హైకోర్టు వ్యాఖ్యానించింది. చాలా సార్లు ఈ మధ్య పలు సందర్భాల్లో చెప్తూనే ఉంది, చాలా యాంత్రికంగా పనిచేస్తున్నాయి కింది కోర్టులు అని కూడా చెప్పారు. కాబట్టి ఆ ఒత్తిడి ఏదో ఉన్నట్టు తొలి నుంచి కూడా ఈ కేసు ఒక పుకార్ల మీదే నడుస్తోంది. వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళు చూశారంట, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనే దాని మీద నడుస్తోంది. కానీ ఈ కేసు ఎక్కడ పలానా చోట మాకు ఈ డాక్యుమెంట్ దొరికింది, పలానా చోట ఈ క్యాష్ దొరికింది, లేదు భారీ ఎత్తున బంగారు కొనేశారు అంటారు. మరి కొన్నట్లు ఏమైనా రసీదులన్నా తీసుకొచ్చారా అంటే ఏమీ లేదు. ఏమీ లేకుండా ఇదంతా పుకార్ల మీద చేస్తూ ఉన్నారు. వాసుదేవ్ రెడ్డిని వాళ్ళకి కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇచ్చేంత వరకు రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఆయన ఇవ్వగానే హ్యాపీగా ఢిల్లీ పంపించేశారు, కేంద్ర సర్వీసులకు పంపించేశారు. ఆ తర్వాత ఇప్పుడు కసిరెడ్డిని తెచ్చారు, రాజ్ కసిరెడ్డిని తెచ్చి చేశారు. ఆయన వాంగ్మూలం ఇవ్వలేదు. ఈ నిజానికి అసలు ఆ వాంగ్మూలం ఎలా చెల్లుబాటు అవుతుంది అన్నది కూడా చూడాలి. నిన్న కోర్టులో కూడా న్యాయమూర్తి గారు బహుశా సంతకం లేదు కదా, మరి అతనే చెప్పినట్టు మీరు ఎలా ధృవీకరిస్తున్నారంటే సమాధానం లేదు ఇటువైపు నుంచి. ఇతను చెప్పాడు ఇదంతా అని చెప్పారు కానీ సంతకం చేయలేదు అతను అన్నట్టు. పెళ్లి కొడుకు ఇతనే, ఆ షర్ట్ మాత్రం మాది కాదన్నట్టుంది వ్యవహారం. నిజంగానే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చెప్పి ఉంటే, ఇష్టపూర్వకంగా చెప్పి ఉంటే ఇక సంతకం ఎందుకు పెట్టారండి, పెడతారు. ఇంకోటి దాని మీద పేజీ నెంబర్లు కూడా లేవు రిమాండ్ రిపోర్ట్లు అని చెప్తున్నారు. అవును, మరి ఈ నిజంగానే ఇక్కడ ఈ పోలీసులే అది రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారా, లేకుంటే ఎక్కడో మొత్తం టైప్ చేసి పంపిస్తే ప్రింట్ తీసి మంచి పాయింట్ పడ్డారు. ఎందుకు అసలు ఆ నెంబర్లు కూడా పేజీ నెంబర్లు ఎవరైనా మర్చిపోతారా? ఈ చూసి ఏజీ గారే అసహనం వ్యక్తం చేసి విసిరి కొట్టారంట అసలు పేపర్లు. అంటే ఈశ్వర్ గారు ఇక్కడ ఏంటంటే పేజ్ నెంబర్లు ఎక్కడో టైప్ చేసి దీన్ని అక్కడే పేజ్ నెంబర్లు కూడా పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకల్ పోలీసులు కూడా ముందు వెనుక ఏదో కాగితాలు కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. అవును, పేజ్ నెంబర్లను అక్కడే టైప్ చేస్తే ఇక్కడ ఇబ్బంది వస్తుంది అన్నట్టుగా ఊరికే పంపించేశారా, వీళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్లిపోయారా, ఫార్వర్డ్ చేశారా అనేది అయితే ఒక అనుమానం కూడా కలుగుతుంది. దాంతో పాటు నేను విజిల్ బ్లోవర్ ని మాత్రమే చెప్పుకున్న విజయసాయి రెడ్డి గారిని A5 గా చేర్చారు. ఇదేంటి అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏంటంటే ఈ కేసుకు బాగా వెయిట్ రావాలి అంటే విజయసాయి రెడ్డి గారిని కావాలని A5 గా పెట్టారు, కానీ ఆయన అప్రూవర్ గా మారినట్టుగా చేసేసి ఆయన ఈ కేసు నుండి ఎగ్జిట్ చేసేస్తారు, అప్పుడు ఇంకా బాగా ఇరుక్కుంటారు ఇతర మిగిలిన వాళ్ళు అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా చేస్తారో లేదో తెలియదు. అంటే ఆయనకి తెలుసా, విజయసాయి రెడ్డి గారికి తెలుసా నన్ను అక్యూజ్డ్ గా చేరుస్తారు, ఆ తర్వాత నేను మారుతాను ఇట్లా అని? అసలు ఆ కేసుని ఇనిషియేట్ చేసిందే విజయసాయి రెడ్డి గారు. ఏది కాకినాడ పోర్టు మీదకి వెళ్ళి దాని మీద మాట్లాడాల్సిన ఆయన బయటకు వచ్చేసి లిక్కర్ స్కామ్ లో మొత్తం కర్త కర్మ క్రియ అంతా రాజు కసిరెడ్డి, నా దగ్గర చాలా డేటా ఉందని చెప్పారు. అలా చెప్పిన వ్యక్తిని ఈ రోజు నన్ను సాక్షిగా మాత్రమే పిలిచారని చెప్పారు. అవును, ఏ సెక్షన్ ప్రకారం పిలిచారు ఆయన్ని అనే దాన్ని చూస్తే సాక్షిగా పిలిచినట్టే కనిపిస్తుంది. అవును, సాక్షిగా పిలిచారు. ఆయన బయటకు వచ్చి కూడా నాకు ఏమీ సంబంధం లేదు, నేను ఒక విజిల్ బ్లోవర్ నాటు తెలుగుదేశం పార్టీ మీడియా అప్రూవర్ గా మారుతానంటే అయిపోతుందా, అదే అయిపోతుందా? అంటే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు అంత ఓకే అయినప్పుడు ఏముంది, ఇప్పుడు ఏదో హత్యలు చేసిన వాళ్ళు కూడా దర్జాగా తిరుగుతున్నారు ఈ రాష్ట్రంలో అప్రూవర్ గా మారి. కాబట్టి వాళ్ళంతా కలుసుకున్నప్పుడు ఏముంటది అనే ఒక ప్రచారం చేస్తున్నారు వాళ్ళే.
ఎందుకంటే మీరు మంచి పాయింట్ చెప్పారు. చింతకాయల విజయ్ ఒక ట్వీట్ పెట్టారు, చూసే ఉంటారు మీరు. మీరు ఏం విజిల్ బ్లోయర్ ఏం కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు, మీరు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో అని పెట్టారు. అవును, మరి అది ఇంకా ముందు ముందు ఏం చేస్తారో అన్నది కూడా ఒకటి చూడాలి. దాంతో పాటు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కామ్ జరిగిందని చెప్తున్నారు. పాపం ఇండైరెక్ట్ గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో పెద్ద స్కామ్ జరిగిందని బయట పెట్టేశారు. అవును, ప్రధానంగా ఆరోపణలు ఏంది, వీళ్ళంతా కమిషన్లు తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం తమకు కావాల్సిన కంపెనీల నుండే లిక్కర్ తీసుకొని అమ్మారు అన్నది. ఎవరెవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారు అన్నది. కానీ వీళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ లాస్ట్ ఆఖరి ఏడాదిలో కేవలం 4 కంపెనీలకి 53% ఇచ్చేశారు. కానీ వాళ్ళు పాపం మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5% పడిపోయారు అని రాశారు. అంటే ఇలా ఎలా చేశారో చూడండి అని చెప్పబోయి, లేదు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 4 కంపెనీలకే ఈ స్థాయిలో లిక్కర్ ఇచ్చారు అన్నది కూడా తెలిసిపోయింది. పైగా ఈ లిక్కర్ కంపెనీలని, బెవరేజెస్ కంపెనీలని చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులకు కూడా సంబంధించినవి. మరి వాళ్ళు ఎక్కడ బయటకు రావడం లేదు, ఆ వైపుగా కూడా దర్యాప్తుని తీసుకెళ్లడం లేదు. ఇది కూడా చాలా కీలకమైన అంశం. దానికి తోడు ఏజీ గారు వచ్చారు, న్యాయమూర్తి గారు అయితే ఈ కేసులో ఏమీ పసలేదు అని నిర్ధారించేశారు. అడ్వకేట్ జనరల్ గారు వచ్చేసారు ఆ తర్వాత, న్యాయమూర్తి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా దర్యాప్తు, ఏం చేశారు, కాగితాలు లేవు, పేపర్లు నెంబర్లు లేవు, పేరాలు లేవు అని చెప్తున్నారంటే ఈ కేసును నిజంగానే పోలీసులు ఉత్సాహంగానే చేస్తూ ఉన్నారా, లేకుంటే పైనుంచి వస్తున్న ఒత్తిడితో ఇక తప్పని పరిస్థితులే అన్నట్టుగా ఒకటి చేస్తున్నారా? అల్టిమేట్ గా వీళ్ళు కేసును తీసుకొస్తూ ఉన్న తీరు చూస్తుంటే వాళ్ళు చెప్పారని ఈయన మీద, ఈయన చెప్పారని ఆయన మీద, ఇలా లాస్ట్ కు అనుకుంటున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తెచ్చేశారు ఈ కేసు. వాళ్ళ టార్గెట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఏదో చెప్పేశారు అని చెప్పేసి నెక్స్ట్ ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా వెళ్తారా? ఎందుకంటే ఇవన్నీ చూడండి కేవలం వాంగ్మూలాలు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడని ఈ కేసు నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దగ్గరికి తెచ్చారు, ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసేసానని చెప్పారు. కానీ ఆ పత్రికలో ఆయన సంతకం చేయలేదు, రిమాండ్ రిపోర్ట్ మీద దాన్నంతా అంగీకరించలేదు అన్న విషయాన్ని చెప్పట్లేదు. కాబట్టి వీళ్ళు ఇదే ఉత్సాహంతో అక్కడి వరకు వెళ్తారా లేదా అని ఒకటైతే నిజం, ఈ కేసు అయితే నిలబడుతున్నది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే సెప్టెంబర్ లో మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా మీరు ఆలోచన బాగా నిశ్చితంగా గమనిస్తే ఈశ్వర్ గారు 2-3 రోజులుగా ఒక ప్రచారం మొదలు పెట్టారు. ఇదే స్కామ్ జరిగింది కానీ ఎవరు ట్రేస్ చేయలేని విధంగా, ఎవరు పట్టుకోలేని విధంగా చేసేసారంట అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. మీడియా ద్వారా అంటే పబ్లిక్ లో ఏంది, స్కామ్ చేశారంట కానీ అసలు ఎవరికి దొరకని విధంగా చేశారంట అని ఒక నిర్ధారణ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఈ కేసులో ఏమీ లేదు, ఆధారాలు ఏమీ లేవు, తేల్చడానికి కూడా ఏమీ లేదు, కానీ ప్రజల్లో మాత్రం ఈ స్కామ్ జరిగినట్టు ఒక ఇంప్రెషన్ కలిగించాలంటే ఇది ఎక్కడా కూడా ఏమీ లేకుండా చేశారంటండి. అసలు ఎముకలు కానీ ఏంది లేకుండా చేసేసారా అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ట్రై చేస్తున్నారు. ఇది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఆయన ఏమో చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాను అంటున్నారు కదా, అక్యూజ్డ్ గా ఎక్కడ పేరు మాత్రం ప్రస్తావించలేదు, చాలా లిస్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకొంతమంది పేర్లు కూడా చెప్పారు కానీ వాళ్ళందరినీ ప్రస్తావించలేదు. ఇదంతా ఏంటంటే సింపుల్ ఈశ్వర్ గారు ఇదే ట్రయల్కి వెళ్తే నిలబడే కేసు కాదు, తేలే కేసు కాదు అనేది అందరికీ తెలుసు. కానీ ఏంటి అంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తాత్కాలికంగా ఒక ఆక్రోశాన్ని తీర్చుకోవడానికి కేసు మన చేతుల్లో పోలీసులు ఉన్నారు, పవర్ ఉన్నది, తీసుకెళ్లి ఒక 3 నెలలు 4 నెలలు లోపల పెట్టాలి ప్రతి ఒక్కరిని అన్న టార్గెట్ తోనే ఈ గవర్నమెంట్ రన్ అవుతుంది అన్నది చాలా క్లియర్. ఈ కేసులు ట్రయల్ కి నిలబడవు కానీ ఓ 3 నెలలన్నా లోపలేసేయాలి. మమ్మల్ని 53 రోజులు పెట్టారు, అంతకు తగ్గకుండా లోపలేయాలి. ఇలాంటి పనితో ఈ వ్యవస్థ పనిచేస్తోందేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది.